30% ప్రొడక్టివిటీలో వ్యత్యాసం ఉంది. దీన్ని కూడా మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆ వినియోగంలో డేటా ఉంది. ఆ డేటా అనలిటిక్స్ తీసుకొని ఏ రైతుకి ఎక్కువ దిగుబడి వస్తూ ఉంది, కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మెకనైజేషన్లో లేకపోతే డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్టిసైడ్స్ కానీ లేకపోతే ఫెర్టిలైజర్స్ కానీ యూనిఫామ్గా చేయగలుగుతాం కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. అది చేస్తే యూనిఫామిటీ వస్తుంది. పోయిన సంవత్సరం కంటే రైతులు ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉన్నారు. దానికి కారణం ప్రొడక్టివిటీ పెరిగింది. అప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు డబ్బులు కరెక్ట్గా 4 గంటలు పడుతున్నాయి. 93% 24 hours ఇచ్చాం. మేము పెట్టిన గైడ్ లైన్స్ 48 hours. 48 hours పెట్టినా 24 hours ఇవ్వగలుగుతున్నాం. దాన్ని ఇంకా వీలైతే 2 గంటలు 1 గంటలు ఇవ్వడానికి కూడా చూస్తున్నాం. 4 గంటలు ఇస్తాం. ఇది కూడా స్టాండర్డైజ్ చేస్తాం. ఇవి అయిన తర్వాత నేను ఆలోచించేది వీలైతే సేలోస్ కూడా తీసుకొచ్చి ఒక 6 నెలలు 8 నెలలు స్టాక్ పెట్టుకోవడానికి. ఇప్పుడంతా రైస్ మిల్సే ఉన్నాయి. ఆ నుంచి నేను గోడౌన్స్ వెళ్ళిపోతున్నాయి. ఏదైతే ఎఫ్సిఐ గోడౌన్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇంకా రైతు దగ్గరనే సేలోస్ ఉంటే అక్కడే పెట్టుకోగలిగితే ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముతాడు. 2 సీజన్ అవుతాయి. అంటే మామూలుగా ఒక 6 నెలలు 8 నెలలు సంవత్సరం అయితే ఆ ధాన్యానికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంటుంది. అలాంటివి కూడా ఉంటాయి. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీలైతే సేలోస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చి ఒక ప్యాడీకే కాకుండా అన్ని గ్రెయిన్స్ మీకు రాబోయే మిల్లెట్స్ కూడా మనం పెట్టుకునే అవకాశం వస్తుంది. ఆ సిస్టమ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్రాడ్గా మీరు చూసినప్పుడు డిపార్ట్మెంట్ చేసినటువంటి దీంట్లో ఇంకొక పక్కన కూడా ఒక విషయం మనం ఆలోచన గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వెరైటీ MTU 1262 ఇది పోయిన సంవత్సరం కృష్ణాలో 3,542 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేస్తే ఈ సంవత్సరం 32,859 అంటే 10 times పెరిగిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో 997 లాస్ట్ టైం వస్తే ఈసారి 8,513 అక్కడ కూడా 10 సార్లు పెరిగిపోయింది. ఏలూరులో 1,075 నుంచి 7,012 అయింది. బాపట్ల లేని స్ప్రెడ్ అయింది. 155 ఉంటే 5,661 మెట్రిక్ టన్నులు పెరిగిపోయింది. ఇది దయచేసి రైతులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇస్తున్నాను. మనం పండించే పంటకు డిమాండ్ రావాలంటే అది కన్జంప్షన్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. కన్జంప్షన్ జరగకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి త్రూ టెక్నాలజీ ఉపయోగించి రైతుల ఖర్చు తగ్గించి ఆదాయం ఎట్లా పెంచాలి. 2 ప్యాడీలోని ఏ పంట వేస్తే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది, వినియోగదారులు కూడా తినే పరిస్థితి వస్తుంది. అదే సమయంలో ఈ డ్రోన్స్ ఇవన్నీ ఉపయోగించి పెస్ట్ మీద కూడా చాలా వరకు కంట్రోల్ చేసి ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్ తీసుకొస్తే చాలా వరకు పెస్టిసైడ్స్ మనం వాడకం తగ్గే పరిస్థితి వస్తుంది. దానివల్ల కూడా లాభాలు వస్తాయి. ఇలాంటి వినూత్నమైన ఇంకోటి ఏంటంటే అల్టిమేట్ గా రైతు ఖర్చులు తగ్గాలి, అప్పు తగ్గాలి. హైయెస్ట్ డెట్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకవేళ రైతులందరూ కన్జంప్షన్ కూడా తీసుకోవచ్చు, ఒక వ్యవసాయానికే కాకుండా కన్జంప్షన్ లోన్స్ కానీ అదర్ పర్పస్ తీసుకోవచ్చు. కానీ ఇంత అప్పు ఉండడం కరెక్ట్ కాదు. పోయినసారి నేను చూశాను, ఆ ఊర్లో రైతుతో మాట్లాడితే ఒకటే చెప్పారు. వాళ్ళ అనుభవం ఏంటంటే పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి. వర్షాలు పడిన తర్వాత ఆ పంట చేలల్లోనే కుళ్ళిపోయింది, మగ్గిపోయింది. దానికి డ్రైన్స్ రిపేర్లు చేయలేదు. ఎప్పుడైతే డ్రైన్స్ చేయలేదో డ్రైన్స్ లో నీళ్ళన్నీ పోవాల్సిన నీళ్లు డ్రైన్ అవుట్ కాలేదు, పొలాల్లో ఉండిపోయినాయి. పంట వచ్చింది, అక్కడి నుంచి మొత్తం పంట పడిపోయింది, దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒక రైతు అబ్జర్వేషన్, స్టాండింగ్ క్రాప్ ఉంటే మిషన్ హార్వెస్ట్ పెరుగుతా ఉంది, పంట పడిపోతే దిగుబడి తగ్గుతా ఉంది. అలాంటప్పుడు ఆ పంట కరెక్ట్ గా ఉండే నిలబడుకునే పంట వేయడం ఒక యాంగిల్. రెండో యాంగిల్ పంట సీజన్లు వేయాలి.
ఇప్పుడు నేను అందుకనే పట్టిసీమ ప్రాజెక్టు తీసుకొచ్చి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాం. దానికి మెయిన్ పర్పస్ ఏంటంటే నీళ్లే రావడం లేదు, బాగా లేట్ అవుతుందని ఇచ్చాం. పట్టిసీమ నీళ్లు కూడా బిగినింగ్ లో జరిగే ప్రాబ్లం. అక్కడ నీళ్లు రావాలి, గోదావరి జిల్లాలకు నీళ్లు ఇవ్వాలి, మారువాళ్ళకి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అది ఒక వారం 10 రోజులు అవుతా ఉంది. దీనికోసం ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే పులిచేత పెట్టుకుని మేము మేలోనే నీళ్ళు ఇచ్చి జూన్లోని వీళ్ళు నార్మల్ వేసుకోగలుగుతారా? జూన్లో వేసుకుంటే ఇంకా అర్లీగా వస్తుంది, సైక్లోన్ మీద పడకుండా పంటలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా రైతాంగంలో డిబేట్ జరగాల్సిన అవసరం ఉంది, చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైతులందరూ ఇన్వాల్వ్ చేస్తాం. 5-6 నెలలు ఇన్వాల్వ్ చేసి లాభసాటిగా ఏ పంటలు వేస్తే ఆదాయం వస్తుంది, ఏ విధంగా ఇవ్వాలి, మార్కెటింగ్ ఏ విధంగా ఇవ్వాలి, అదే మాదిరిగా మళ్ళీ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ లో పంట వేసినప్పటి నుంచి హార్వెస్టింగ్ వరకు మార్కెటింగ్ వరకు ఏం చేయాలి, ఎక్సర్సైజ్లు అన్ని చేస్తాం. చేసి వ్యవసాయాన్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటాం. అదే మాదిరిగా డ్రోన్స్ అన్ని కూడా పెస్టిసైడ్స్ కి ఎక్కడైతే చాలా మంది ఇప్పుడు రైతులు అడిగాం, ఫోన్లు ఉన్నాయి, ఇప్పుడు ఒక యాప్ ఉంది. ఆ యాప్ తీసుకొని పొలంలోకి వెళ్ళి ఒక్కసారి పొలంలో చూసుకుంటే తెగులుందా లేదా చూడొచ్చు. రైతు ఇప్పుడు నాలెడ్జ్తో తెగులుందా లేదా చూస్తున్నాడు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకప్పుడు ఇంకా దారుణంగా ఉండేది. రైతు పెస్టిసైడ్ షాప్ ఏది చెప్పితే ఆ మందుచ్చి కొట్టేవాడు. గుంటూరు ఒక చిరునామా ఒకప్పుడు, ఏది కల్తీ మందులకి పెద్ద యుద్ధమే చేశారు నేను అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో, అక్కడ కంట్రోల్ చేయడానికి. ఇప్పుడు కంట్రోల్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రిసిషన్ అగ్రికల్చర్లో సెల్ ఫోన్ ద్వారా నువ్వు ఐడెంటిఫై చేస్తే డ్రోన్ పంపించి ఎక్కడ తెగులుంటే అక్కడే అప్లికేషన్ చేస్తాం. దానివల్ల కన్జంప్షన్ తగ్గుతుంది, పెస్టిసైడ్స్ ఉపయోగించే తగ్గుతుంది. రెండోది మనకు చాలా ఖర్చులు తగ్గే పరిస్థితి వస్తాయి. అదే మరి ఎరువులు కూడా ఈరోజు డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు యూరియా అటు ఇటు విసిరేసేవాడు, ఇప్పుడు ఏ అక్కర్లేదు, లిక్విడ్ యూరియా వచ్చేస్తా ఉంది. లిక్విడ్ యూరియా కానీ నైట్రోజన్ కానీ ఏది కానీ కావాలంటే అవి కూడా వేసే పరిస్థితి వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది, 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, అవి కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చింది, మనోహర్ గారు మినిస్టర్ గారు కానీ మా మినిస్టర్స్ అందరం కూడా వచ్చింది ఇక్కడికి, ఎమ్మెల్యే అందరితో మాట్లాడాం. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేం చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్ల మీద కూడా పోతున్నాను, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి, ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ఫార్మ్ మార్కెట్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ అవన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏదైతే ఈ కామర్స్ లేకుంటే ఈ ఫార్మ్ మార్కెట్లో ఈ మార్కెట్ అవన్నీ ఉన్నాయి, అవి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ స్కేల్లో కొనాలి కాబట్టి రైస్ అనేది ప్యాడీ అనేది ఒక్క సీజన్లో కొనాలి కాబట్టి అంతమంది రారు, మనం కొనాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలి కొంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఊర్లో ఉండే రైతుని పక్క జిల్లాకు పంపించేవాళ్ళు, వాళ్ళకు కావలసిన రైస్ మిల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం. ఇప్పుడు అది లేదు. రైతు ఏ రైస్ మిల్ కావాలంటే నియరెస్ట్ ఉంటే అతనికే ఇస్తాం. ఇట్ ఈస్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్. ఈ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇస్తాం, ఉంటే వేకెన్సీ, ఉంటకపోతే సజెస్టివ్గా 1700 ఉన్నాయి, 1700లో ఏదైనా కోరుకోవచ్చు ఆయన.
దగ్గరలో కోరుకుంటే అతనికి ఈజీగా ఉంటుంది, ఊర్లో కోరుకుంటే ఇంకా మంచిది. లేదు కొంచెం దూరమైన నాకు అది కావాలంటే వాడినే ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ ఆ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ అతను భరించుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా చాలా జరగాలి. మేము ఎప్పటికప్పుడు IVRS మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు ఇక్కడ చూసినప్పుడు టెస్ట్ చేశారు, ముందు ఆర్డర్ బుక్ చేసుకున్నారు, బుక్ చేస్తేనే కన్ఫర్మేషన్ వెళ్ళింది. దెన్ మాయిశ్చర్ టెస్ట్ అయింది, ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ వెళ్తుంది. అక్కడ రైస్ తీసుకున్నారు, మెసేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఇవన్నీ అతను చూసుకునేది నేర్చుకుంటే అతని లైఫ్ ఈజీ అయిపోతుంది. ఇంకా చాలా మంది రైతులు అది లేదు. నేను IVRS అడిగాను, IVRS అడిగితే బ్రాడ్గా టాలీ అయింది నాకు. 14% 15% IVRS లో గోను సంచులు బాగాలేవు అని వచ్చింది. హైయెస్ట్ కంప్లీట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. దళారీలు కూడా బీ క్లియర్. మీరు ఏదో మీరు ఊహాజనితంగా న్యూస్ రాసేది మానేయండి. అది ఉంది. దళారీ ఎత్తు ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ రైతుకి ఇవ్వాలి కదా. రైతు భరోసా కేంద్రంలో సపోర్టింగ్ కేంద్రం ఏదైతే ఉందో అక్కడ కానీ ఉంటే విల్ టేక్ యాక్షన్, వాళ్ళే ఇవ్వాలా. ఇంకా దళారీ వ్యవస్థ ఇక్కడ ఉంటుందని నేను అనుకోను. ఉంటే కూడా ఎక్కడ ఉంటే పర్టికులర్ పని ఎక్కడ ఉందంటే చెప్పండి, ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటా. నేను రైతులకు చెప్తున్నా, రైతులు కూడా ఏంటి ఇంతవరకు ఇప్పుడు ఆ సంవత్సరాన్ని చూశారు, సిన్సియర్గా చెప్తున్నాడు, ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడూ 16-17% కంటే ఎక్కువ లేదు సార్ తేమ. నాకు తెలుసు కదా, నేను 77 నుంచి వ్యవసాయం చేస్తున్నా, 50 ఏళ్ళు చేశాను, నా ధాన్యం నాకు తెలుసు, నేను తీసుకొస్తున్నానని తీసుకొచ్చాడు. అతనే చెప్తున్నాడు. ఇప్పుడు హార్వెస్టర్ వచ్చింది, హార్వెస్టర్ వచ్చినాక అంత చిన్న మట్టి అన్న ఉండేది, ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. మేము టార్బాల్ని వేసుకుంటాం, అందులో హార్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిస్చేప్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా, అందరికీ మర్యాద చెప్తున్నా. నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను. అక్కడి నుంచి సమస్య ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికి వస్తా. బీ క్లియర్. గోని సంచులు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి. ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు. అంటే ఏంటి, ఇక్కడ ఉండే రైసులు తప్పనిటే కదా. ఐ వాంట్ టేక్ యాక్షన్. అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ హ్యాండీ. కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు, జరిగినా కూడా జరగదని చెప్పడానికి. అది వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు, కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు, వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు. దానికి మనం ఏం హెల్ప్ చేయలేం. బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా. మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా, మీరు బ్లైండ్గా పనిచేయొద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడేస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ, దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి, అందరినీ కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను. ఈ అలర్ట్ అనేది బిగినింగ్, ఇది కంటిన్యూ అవుతుంది. ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగించుకుని అందరికీ న్యాయం చేయడానికి, పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి సుపరిపాలనకు నాంది పలుకుతాం. అంటే నేనేమంటాను, ట్రైనింగ్. ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే నన్ను అన్నారు అందరూ కొంతమంది, ఏదేదో ఫోన్ చేస్తాడంటే అవుతుందని. ఇప్పుడు ఏమైంది, అందరు ఆయన జోబిలో కూడా, సాంబశివరావు జోబిలో కూడా ఫోన్ ఉంది. బీ క్లియర్. ఫోన్ లేక కాదు, ఫీచర్ ఫోన్ ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా ఒకటి. దాన్ని వాడేదానికి పదే ట్రైనింగ్ చేపిస్తే, ఒకప్పుడు మేము కూర్చొని, నేను రాజిరెడ్డి గారు కూర్చొని దావోస్లో ఆలోచించాడు 95, 97 ఆ ప్రాంతంలో. ఏమని, ఫోన్లు ఉన్నాయి,
ఫోన్లు వాడేది ఎట్లా? అప్పుడు ఆలోచించి ఐకాన్ వస్తే బాగుంటుంది, ఐకాన్స్తో. ఇప్పుడు అన్ని ఐకాన్సే. మనకంటే కామన్ మ్యాన్ తెలివైన వాడు 2-3 సార్లు చూసుకుంటే పసిగడతాడు, ఈ యాప్ ఉంది, ఈ యాప్ దీని మనకు వస్తుంది, అన్నీ ఆన్ చేస్తాడు. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్. రెండోది, అప్పట్లో ఆలోచించాం మేము, తెలుగు లాంగ్వేజ్ రావాలి, మాతృభాష రావాలి, వచ్చాయి. ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్లీష్ పెట్టారు. నేను అందుకు అడిగాను, ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు? తెలుగు పెట్టండి. తెలుగు పెట్టారు, చదువుకుంటాడు, అలవాటు అయిపోతుంది. దిస్ ఈజ్ అలవాటు చేయడం. మీరు కూడా ఏంటంటే ఏదో ఎద్దేందంటే ఘాట్లు కట్టేయమంటున్నారు, అట్లా కాదు. వాస్తవాలు కనుక్కొని రాయండి, వాస్తవాలు కలిసి పాయింట్అవుట్ చేయండి, ఇక్కడ జరిగింది చెప్పండి, యాక్షన్ తీసుకుని చూడండి. ఏది ఏ పంట? అవును, ఓకే. అది ఇచ్చినప్పుడు కలెక్టర్ గారు, బాలాజీ ఏంటది? ఇచ్చాము, కానీ దాన్ని కూడా ఒకసారి తీసుకోండి, వీళ్ళు సార్ట్ ఇట్ అవుట్. అది కూడా చేయాలి. ఎందుకంటే అట్టని చెప్పేసి ధాన్యం బాగుంటే తీసుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ క్రాప్ కావాలంటే ఎగ్జామ్ చేద్దాం, విల్ టేక్ తీసుకుంటాం. అంటే అది కూడా రాయాల్సిన పర్లేదు. అప్పుడు వచ్చి ఇప్పుడు కాదు, ఇప్పుడుదే పాతదే మీరు చెప్పేది. నో, నేను అడిగేది అది అయిపోయింది. ఇప్పుడు వారు అనేది ఏంటంటే ఆటోమేటిక్గా ఎందుకు ట్రాన్స్ఫర్ చేయకూడదు అంటున్నారు. యూ ట్రాన్స్ఫర్, we'll do it. Manual, I am talking about manual entry manipulation. Why you are doing manual entry? Don't do it. అవన్నీ రిపేర్ చేస్తాను. ఇప్పుడంతా అయినాయి, సంఘాలు అయినాయి, ఇప్పుడు చేపిస్తాం. 4 నెలల టైం ఉంది, అన్నీ చేస్తాం. ఇంకా మీటింగ్ ఉంది ఒకటి. ఎక్కడ పెద్ద ఎత్తున రీసైక్లింగ్ జరిగింది, దాని మీద పెద్ద ఎత్తున ఫైట్ చేస్తున్నాం. చాలా ఉన్నాయి, అందుకనే దాని మీద కూడా శ్రద్ధ పెట్టాం. ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు సిబిసిఐడి ఎన్క్వైరీ కూడా వేసాం. పీడీ యాక్ట్ కూడా తీసుకొచ్చాం. ఎట్టి పరిస్థితుల్లో 100% విల్ కంట్రోల్. నేను ఇక్కడ రైతుల్ని, కన్జ్యూమర్స్ని ఇద్దరిని కోరుతున్నా, ఫార్మర్స్ అండ్ కన్జ్యూమర్స్. ఫార్మర్ నష్టపోకూడదు, కన్జ్యూమర్ వినియోగించాలి. ఎందుకంటే బ్రోకన్ రైస్ రావడం, లేకుంటే ఈ రైస్ తినేదానికి ఇష్టం లేకుండా పోవడం, అలాంటి కొన్ని వస్తున్నాయి. అలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత పుష్ చేసినా మార్కెట్లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దీనికి కూడా ప్రత్యామ్నాయం మేము ఆలోచిస్తున్నాం. ఒకటి, రైతు పండించే పంటలోనే మార్పు తీసుకురావడం. 2, మిల్లెట్స్ కూడా సప్లిమెంట్ చేయడం. ఒకవేళ 2 కానీ ఫెయిల్ అయితే ప్రత్యామ్నాయం ఉందో కూడా ఆలోచిస్తాం. ఎక్కడ ఎట్టి పరిస్థితిలో రీసైక్లింగ్ చేయడం, ఎక్కడ చూసినా ఎవడైనా సరే ఇష్టానుసారంగా ఈ స్మగ్లింగ్ చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో. వీఆర్ వెరీ ఫామ్. మనోహర్ గారు పోయేసి ఐఎమ్ వెరీ హ్యాపీ. విల్ రూత్లెస్, దాంట్లో సెకండ్ థాట్ లేదు. ఈ రాష్ట్రంలో స్మగ్లర్స్ అనే పేరు రాకూడదు. ఎవడైనా సరే లాలూచి పడి ఇష్టానుసారంగా చేస్తే మాత్రం ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలో ఎనీబడి ఇన్ ది స్టేట్. మా దగ్గర వచ్చింది రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం, బ్రోకర్ దగ్గర నుంచి తీసుకోం. బ్రోకర్ నుంచి తీసుకొని బ్రోకర్ సరిపోతుంది. అది అంటే ఇంకో ఛానల్లో ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటారు.
మనకు వచ్చేది రైతు పేరు, రైతు ఆధార్ కార్డుని అనుసరించుకొని చేశాం. ఏ ల్యాండ్ ఈ క్రాప్ ఒకటి బేస్. ఈ క్రాప్ ఇప్పుడు ఒక మాట చెప్పారు ఆయన, ఈ క్రాప్ లో ఏదైతే నేను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానో మొన్న వరదల్లో బుడమేరు వచ్చిన తర్వాత వాళ్ళది తీసుకోవడం మానేశారని బాధపడుతున్నారు. దట్ ఆల్సో ఐ ఇంక్లూడ్ నౌ యాజ్ ఎ స్పెషల్ కేస్. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఆధార్ చూసుకొని ఈ క్రాప్ చూసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు వాళ్ళ అకౌంట్కే పోతుంది. రెండోది వాళ్ళు ఇక్కడ తేకుండా అమ్ముకుంటే వెల్కమ్, మేమేమి చేసేది ఏం లేదు. ఇది వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేకుండా మనం ప్రొక్యూర్ చేసి వాళ్ళకి సహాయం చేయడానికి చేస్తాను. లాస్ట్ నేనేమంటాను, అది జరగడానికి లేదు. అది జరిగితే చెప్పండి, విల్ టేక్ యాక్షన్. జరగడానికి లేదు. నేనేమంటానంటే నువ్వు నీళ్లు తాగవని గుర్రాన్ని తీసుకుపోతాను నేను అక్కడికి, నువ్వు తాగకుండా నేను మళ్ళా పోతాను, మళ్ళీ ఎప్పుడో వస్తాను. నేను ఏం చేయమంటావు? నేను 100 సార్లు అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రైతులకి, అదే మరి కౌలుదారులకు చెప్తున్నా, ఐఎమ్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. నువ్వు తీసుకురా, నీ రైతు తీసుకోకపోతే అక్కడే కూర్చో, నేను వస్తా. దానికంటే ఏం కావాలి భరోసా నీకు? నువ్వు అట్టగా సార్ వర్షం పడుతుంది, నేను అమ్మేశాను కాబట్టి మళ్ళీ నా దగ్గరికి రా నువ్వు అంటే ఎవడు వస్తారు? ఆ రోజు నువ్వే తీసుకో. పంట వేసిన వాడికి పంట అమ్ముకోవడం కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా అన్ని కూడా మాట్లాడితే మీరు మీ పేపర్లో వేరే వాళ్ళు వచ్చి రాశారంటే ఎట్లా అవుతుంది? కాదు, నువ్వే బాధ్యత తీసుకోవాలి. రైట్.